సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, నిన్న సోమవారం జరిగిన సుప్రీంకోర్టులో ఈ కోల్కతా అభయ కేసు సెషన్లో శవ పరీక్ష ఏదైతే రిపోర్ట్ ఉందో అక్కడ ఒక చలాన్ ఇస్తారు. అవును, ఆ చలాన్ మిస్ అయింది. అదొకటే కాదు, మనం ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాం, ఏ ఆధారాన్ని ఉంచారు గనక ప్రతి ఒక్కటి మిస్ అవుతానే ఉంది. పోలీస్ కూడా ఇక్కడ నెగ్లిజెన్స్ అయితే ఉంది అని చెప్పేసి సుప్రీం చాలా సీరియస్ అయింది. మరి అసలు నేను అక్కడ ఏం జరిగింది ఏంటి, ఎందుకు ఆ చలాన్ మిస్ అవ్వడం ఏంటి, వీటి గురించి ఏం చెప్తారు? వీళ్ళు మనకి తెలిసి వాళ్ళు పోస్ట్ మార్టం చేసినప్పుడు నార్మల్ పోస్ట్ మార్టం చేసేసారు. ఇప్పుడు ఈ కేసు ఇలా మలుపు తిరుగుతుంది, లేకపోతే ముందే తెలిసింది అనుకోండి ఇది హత్య, ఇది ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంది అని అన్నప్పుడు, అంటే అప్పటికి ఇంకా ఆ విషయాలన్నీ బయటికి రాలేదు మనకు అప్పుడు. అందుకని నార్మల్గా చేసేసి నార్మల్గా చలాన్ చేసి మామూలుగా పంపించేశారా? అసలు ఒక సెక్యూరిటీ, ఒక పోలీసు అండర్లో జరగాలి ఇవన్నీ. మరి ఒకవేళ పోలీసులు ఉంటే కూడా వాళ్ళ యొక్క నెగ్లిజెన్సీ వల్ల ఇలాంటి దీన్ని కూడా మాయం చేశారా? దీన్ని మాయం చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఏ హాస్పిటల్ అయినా ఒక డెడ్ బాడీని తీస్తున్నారు అని అంటే దానికి సంబంధించినవి ఇస్తారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్కే కానివ్వండి, లేకపోతే ఇటువంటి కేసుల్లో పోలీసులకి కానీ వాళ్ళు అందజేస్తారు. అవి భద్రంగా పెట్టవలసిన పూచి అక్కడ పోలీసులు ఉంటే పోలీసులు, బంధువులు ఉంటే బంధువులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరి ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ విషయాన్ని ఎందుకు వీళ్ళు మాయం చేశారు, ఎందుకు అంత నెగ్లిజెన్సీ అనేది? అందుకనే కదా ఇప్పుడు ఈ కలకత్తా పోలీసు వాళ్ళని తీసేసింది. అందుకే ఈ కేసుని సుప్రీంకోర్టు వీళ్ళకి సిబిఐ వాళ్ళకి ఎందుకు ఇచ్చిందంటే ఇలాంటి మొత్తం నెగ్లిజెన్సీస్ అన్ని ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టి వీళ్ళని తీసేశారు అక్కడి నుంచి. నా సెషన్లో కూడా మేడం సుప్రీం చాలా సీరియస్ అయింది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏది సరిగ్గా లేదు, ఇన్ఫర్మేషన్ ఏది సరిగ్గా లేదు. ఇక్కడ పోలీసులు కూడా చాలా నెగ్లిజెన్స్ గా ఉన్నారు. ఆ చలాన్ ఎలా మిస్ అయింది, అసలు ఏంటి, ఏది అడిగినా కూడా సరిగ్గా లేదు, అక్కడ ఆన్సరబుల్ గా లేదు. ఎందుకంటే నిన్న మనకి సిబిఐ నుంచి ఏమో సొలిసిటర్ తుషార్ మెహతా గారు, మళ్ళీ మన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి సీనియర్ అడ్వకేట్ ఉన్నారు కపిల్ సిబాల్ గారు, వీళ్ళ వాదనలు వినిపించారు. ప్రతిదీ కూడా అక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ గానే ఉంది, డైలమాగానే కనిపిస్తుంది. సో మళ్ళీ ఏమందంటే సుప్రీం కోర్టు నాకు మళ్ళీ ఫ్రెష్ నివేదిక కావాలి ఖచ్చితంగా. ఎందుకంటారు, మళ్ళీ ఎందుకు అడిగారు? ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ కానీ సాక్ష్యాల ఆధారాలు కానీ ఏవి కూడా సరిగ్గా లేవు. ఒక కంక్లూజన్కి వాళ్ళు రావాలి అని అంటే కేసుని కంక్లూడ్ చేయాలన్నా ఒక ఆధారం ఒక చూపించాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది తలా తోకాలేని సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి సరిపోవట్లేదు. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించింది కాబట్టి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తుంది, ప్రతిదీ కూడా చేస్తుంది. మేము మామూలుగా వీడియోలు చేసాం, సిబిఐ చేతికి కనుక ఇలాంటి కేసులు వెళ్తే అంత తొందరగా సాల్వ్ అవ్వవు, ఇంకా అది ఆ పని అంటే అటే పోతుంది అని కొన్ని విషయాలు ఉన్నాయి మనకి, అంటే ప్రీవియస్ కేసులో చూసాం కొన్ని. సో అందుకే సుప్రీంకోర్టు ఏంటంటే చాలా సీరియస్గా ఉంది, పిన్ టు పిన్ చూస్తుంది. స్టార్టింగ్లో అసలు ఆ ఎఫ్ఐఆర్ కూడా 14 గంటలు ఎందుకు టైం పట్టింది ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి? నాకు దీనికి కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలి, ఖచ్చితంగా నివేదిక అనేది అని చెప్పి మళ్ళీ అడుగుతుంది. దీనికి ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ అనేది 14 గంటలు లేట్గా చేశారనేది ఫస్ట్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు దాని మీద కూడా ఇప్పటి వరకు వాళ్ళు తేల్చలేకపోయారు. సిబిఐ వచ్చి ఆగస్ట్ 13కే స్టార్ట్ చేసింది ఇన్వెస్టిగేషన్. మరి అప్పుడు ఫస్ట్ వాళ్ళు చేయవలసిందే అది. ఇప్పుడు కేసుకి స్టార్టింగ్ ఏంటి? ఎఫ్ఐఆరే కదా, కేసు ఫైలే కదా. దాన్ని కూడా మరి ఎందుకు వాళ్ళు కనుక్కోలేకపోయారు అనేది ఈ విషయం. సిబిఐ వాళ్ళు ప్రతి చిన్నది కూడా వదిలిపెట్టరు. అది కూడా పవర్ఫుల్ క్యాండిడేట్స్ని, ఆఫీసర్స్ని పెట్టినప్పుడు వాళ్ళు కనుక్కోగలగాలి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం జరుగుతుందంటే అప్పుడు కలకత్తా పోలీసుల అండర్లో నడిచింది స్టార్టింగ్లో ఈ కేసు అనేది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డ్యూటీస్ కూడా ఒక్కళ్ళనే కంటిన్యూగా ఉంచరు. పర్టికులర్గా ఇలాంటి కేసులు జరిగినప్పుడు ఎవరైతే అక్కడ డ్యూటీలో ఉంటారో, సపోజ్ ఇప్పుడు ఇన్ అవర్స్ వీళ్ళకి డ్యూటీ వేసిన తర్వాత నెక్స్ట్ అవర్లో వాళ్ళ డ్యూటీస్ చేంజ్ అయిపోతాయి. అప్పుడు నీకు అది శవ పరీక్షలో ఆ చలానా ఏమైందని అడిగినప్పుడు ఉండే డ్యూటీలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, తర్వాత షిఫ్ట్ చేంజ్ అయిపోయి ఉంటారు. వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పలేరు. ఇలా ఏమంటారంటే ఇటు నుంచి అటు మారిపోతున్నాయి విషయాలు. మారిపోతున్నప్పుడు ఎవరు సరైన జవాబు చెప్పగలరు, ఎవరు సరైన సాక్ష్యం చెప్పగలరు? ఏమో అంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు, చూసారా? అలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడాను. ఇంకా ఎఫ్ఐఆర్ది తేల్చలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా జరగవలసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, సాక్ష్యాలు ఏంటి, ఎందుకు చూపించరు, ఇవన్నీ కూడా జడ్జి గారికి కూడా అర్థం కావట్లేదు, సుప్రీంకి కూడా.
అందుకని చెప్పి ఆయన మళ్ళీ ఇవన్నీ కాదు పక్కన పెట్టండి, మీరు మళ్ళీ ఫ్రెష్గా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఫాస్ట్గా చేయండి. ఇప్పుడు కొన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి, వాటి సహాయంతో ఈ 17th కల్లా ఒక కొత్త నివేదిక సమర్పించండి అని చెప్పి ఆయన కూడా తల ఇలా వెదుల్చుకొని ఫ్రెష్గా ఆయన కూడా ఒక ఇది ప్రశ్న అనేది వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే సిబిఐ కూడా ఇది అసలు తేలట్లేదు మేడం, సిబిఐ కూడా. ఎందుకనంటే ఎవరు ఎక్కడ ఉంచలేదు వాళ్ళు. ఇప్పుడు మనం అనుకున్నాం ప్రీ ప్లాన్గా చేసినప్పుడు సాక్ష్యాలు ఎందుకు దొరకనిస్తారు. ఇంకొకటి, అది ఒక ప్రిన్సిపలో ఒక పోలీస్ వాళ్ళో లేకపోతే ఒక పొలిటికల్ వాళ్ళో కాదు కలిసింది, అందులో ఇంకా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ రైట్ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్స్ అని అంటున్నారో వాళ్ళందరూ కూడా చూడండి, ఒక అతను మధ్యలో వచ్చాడని చెప్పారు, నువ్వెవరంటే ఫింగర్ ప్రింట్ ఫారెన్సిక్ ఏదో చెప్పాడు, నువ్వెప్పుడు అయ్యావు అని చెప్పి వాళ్ళు అడిగారని చెప్పి కూడా మనతో అన్నారు. అంటే ఆ సమయంలో అతను ఎందుకున్నాడు అంటే నీకు ఎప్పుడు కూడా ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ నువ్వు దగ్గర పెట్టుకుంటావు, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తావు. అంటే ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళని దింపుతావు నువ్వు. వాళ్ళు వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు ఒక సలహా ఇస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు వాళ్ళు ఒక సలహా ఇస్తారు. ఇలా నువ్వు అందరి సలహాలు తీసుకుని ఒక పెద్ద డిజైన్ చేసి ప్లాన్ చేసి నువ్వు ఇది చేసావు కాబట్టి నీకు ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా మనకి దొరకకుండా అయిపోయింది. పక్కడ్బందీ అంటారు చూసారా, అదే కానీ నిజమే ఈ నేరం చేద్దాము, నలుగురం కలిసి చేద్దాము, మీరు ఇలా చెప్పారు మీరు ఇలా చెప్పారు మీరు ఇలా సరే మన అందరం కలిసి ఇలా చేసేద్దాం అనుకుని కూడా గుడ్డిగా పోలేదు వాళ్ళు. చాలా అంటే చాలా ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకున్నారు, ఇందులో ఎక్స్పర్ట్స్ని తీసుకుని ఈ నేరం చేశారు. పోలీసులు కూడా స్టార్టింగ్ నుంచి మనం అనుకున్నట్టే మేడం, నిన్న సుప్రీం కూడా సీరియస్ అయింది. మెయిన్ ఏంటంటే పోలీసులు కూడా కొన్ని విషయాలు పాటించలేదు. క్రైమ్ సీన్ దగ్గర కానీ స్టార్టింగ్ నుంచి చూసుకున్నా కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో, ఏదైతే చలాన్ మిస్సింగ్ ఉందో, ఇవన్నీ చూసుకుంటే కూడా వాళ్ళు స్టార్టింగే అన్నారు ఇది సూసైడ్ అని చెప్పి. అక్కడి మొదలైంది డౌట్ అనేది, అసలు వాళ్ళపైన వీళ్ళు ఎందుకు దీన్ని ఇలా చిత్రీకరించారు, మళ్ళీ లంచం ఇవ్వడం పేరెంట్స్కి కానీ ఇవన్నీ ఏంటంటే సాక్ష్యాలని మాయం చేయటానికి, వాళ్ళని మభ్యపెట్టడానికి, వాళ్ళ బుర్ర పని చేయకుండా ఉండటానికి, వాళ్ళ బుర్ర పని చేయనివ్వకూడదు. పని చేసిందంటే వాళ్ళకి డేంజర్ కదా, అది వాళ్ళు చేసిన పనులు అవి, వాళ్ళు ఏది కూడా దొరకకూడదు. వాళ్ళకి లైవ్గా వాళ్ళకి ఇంకా మిగిలి ఉన్న సాక్ష్యం ఏదన్నా ఉందంటే తల్లిదండ్రులు, అసలు దాన్ని కూడా వాళ్ళు తీసేయాలి. ఇంకానే వాళ్ళని బతకనిచ్చారు, ఏమీ లేక వాళ్ళని కూడా ఎట్టన్నా తీసుకెళ్ళి ఏమన్నా చేసినా చేయగలిగే సత్తా వాళ్ళకు ఉంది. సో ఏదేమైనా ఇదంతా కాదు, మాకేం అర్థం కావట్లేదు, అంత గజిబిజిగా ఉంది. మాకు మళ్ళీ సెప్టెంబర్ 17 లోపల సరైన నివేదిక ఖచ్చితంగా సమర్పించాలన్నారు. కాబట్టి ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వీళ్ళు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళ కష్టం వీళ్ళది, కానీ జడ్జిమెంట్ త్వరగా రావాలని ఆల్ ఓవర్ ఇండియా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుకి కూడా ఇది ఒక ప్రశ్నే, ఇంకా తేల్చలేకపోయింది. సుప్రీంకోర్టు అంటే దానికి మించింది ఏముంది, దగ్గర నెల అవుతుంది, నెల ఒక రోజు వచ్చేసింది. ఆయన సుప్రీంకోర్టు కూడా తలపట్టుకుంటుంది కేసు విషయంలో. ఇంకా కావాలంటే వాళ్ళకి ఎక్స్ట్రా వాళ్ళకి స్టాఫ్ను కూడా వాళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఒక 100 మంది స్టాఫ్ ఉంటే 100 మందిని కలిసి 100 ఇన్ఫర్మేషన్స్ తేగలుగుతారు. వీళ్ళు ఏంటంటే మఫ్టీలో ఉంటారు, సిబిఐ వాళ్ళు కానీ కొంతమంది యూనిఫామ్ డ్యూటీలో ఉంటారు, కొంతమంది డ్యూటీలో ఉండి యూనిఫామ్ వేసుకోవాలి, మఫ్టీ అంటారు. సో వీళ్ళు మఫ్టీలో ఉన్నప్పుడు జనరల్గా మేము కలిసి ఇలా జరిగిందంటే ఏంటి అసలు అని మనం అన్నప్పుడు అవతల వాళ్ళకి తెలిసింది ఏదైనా మనకి చిన్నదైనా మనకి చెప్తారు. అలా వీళ్ళు పబ్లిక్లో కలిసి కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టగలుగుతారు. సో నా ఐడియా వీళ్ళని ఇంకా స్టాఫ్ని కూడా ఇంకా పెంచితే కూడా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కొంచెం ఫాస్ట్ అవుతుంది, తేలిక అవుతుంది అని నాకు అనిపిస్తుంది. శవ పరీక్ష గదిలో కూడా చాలా ఆధారాలు మిస్ అయ్యాయని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు సెషన్లో కూడా వచ్చింది వార్త. దాని గురించి కూడా మాట్లాడదాం మేడం. థ్యాంక్ యూ.